ఇషాన్ కిషాన్ కి పాకెట్ డైనమైట్ అని పేరు. భారీ సిక్సర్లతో విరుచుకుపడటం అతనికి సర్వసాధారణం. దేశవాళీలో సంపాదించుకున్న ఆ పేరుతో భారత క్రికెట్ జట్టులోకి వచ్చాడు. అవకాశం వచ్చిన ప్రతిసారి తనేంటో బ్యాట్తో కీపర్గా చేసి చూపించాడు. టీమిండియాకు ఓ స్టార్ దొరికాడని అనుకుంటుండగా ఓ సిరీస్ నుంచి మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు భారత జట్టులోకి రాలేదు. అలా జట్టుకు దూరమైన ఆ డైనమైట్ ఇప్పుడు స్మార్ట్ వేదికగా మళ్లీ పేలింది. దీంతో జార్ఖండ్ తొలిసారి ఛాంపియన్ అయింది. ఇక ఓపెనర్గా వచ్చి వీర విహారం చేసేవాడు ఇషాన్ కిషాన్. అయితే ఇదంతా గతం. ఎందుకంటే భారత జట్టు ఎంపిక సమయంలో ఈ పేరు కొన్నాళ్లు ప్రస్తావనకు రాలేదు. జాతీయ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు. తన వల్లే తనకు ఎదురైన పరిస్థితిని ఇప్పుడు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో సొంత రాష్ట్రం జార్ఖండ్ తరపున అద్భుత ప్రదర్శనతో మార్చేసే ప్రయత్నం చేశాడు. అయితే బాగా ఆడుతున్న ఓ ప్లేయర్ అనూహ్యంగా జట్టు నుంచి బయటకు రావటం, ఆ తర్వాత బీసీసీఐ ఆగ్రహానికి గురవటం, ఆ వెంటనే కాంట్రాక్ట్ కోల్పోవటం, తిరిగి దేశవాళీ క్రికెట్లోకి వచ్చి టోర్నీ టాపర్గా నిలవటం, ఇదంతా కూడా వినటానికి సినిమా కథలా ఉంది కదా. నిజమే, ఈ సినిమాలో హీరో ఇషాన్ కిషాన్. మరి తిరిగి జాతీయ జట్టులోకి వచ్చి తిరిగి స్టార్ హీరో అవుతాడా? టీ20 ప్రపంచ కప్ 2026 జట్టులో స్థానం దక్కించుకుంటాడా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతోంది.